అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఈ 2024 సంవత్సరంలో ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఉన్నాయి, ఏ రోజున అమ్మవారిని ఏ రూపంలో ఆరాధించాలి, ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి, అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం ఏమిటి, ఇలాంటి ఎన్నో విషయాలన్నీ కూడా ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సంవత్సరంలో వచ్చే 4 ముఖ్యమైన నవరాత్రులలో ఆషాఢగుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు కూడా అతి ముఖ్యమైన నవరాత్రులు. ఈ ఆషాఢ నవరాత్రులలో మనం ముఖ్యంగా పూజించవలసింది వారాహీదేవిని. ఈ వారాహీదేవి లలితా అమ్మవారికి ముఖ్య సైన్యాధ్యక్షురాలుగా ఉంటుంది. ఈవిడనే దండనాథ దేవత లేదా రక్షణా దేవత, క్రియాశక్తి అని కూడా పిలుస్తారు. ఈ తల్లి లలితా అమ్మవారికి ఎప్పుడూ కూడా ఎడమవైపు ఉంటుంది. వారాహి అమ్మవారిని పూజించడం వల్ల మనకు 5 ముఖ్యమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఘోరమైన కష్టాల నుండి బయటపడతాము, శత్రునాశనం జరుగుతుంది. అమ్మవారు పాడి పంటలకు, పొలాలకు సంబంధించిన దేవత. అలాగే చేతబడులు, బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ కూడా ఎవరైనా చేస్తే కనుక వారు వాటి నుంచి కూడా బయటపడతారు. అలాగే భయంకరమైన ఆరోగ్య సమస్యలు తప్పకుండా వాటి నుంచి కూడా అమ్మవారిని ఆరాధించడం వల్ల ఎటువంటి రోగాలు కూడా దరిచేరవు. ఈ ఆషాఢగుప్త వారాహి నవరాత్రులలో వారాహీదేవిని పూజించడం వల్ల సంపన్నమైన జీవితం లభిస్తుంది. శత్రువులను శీఘ్రంగా హతమార్చే అమ్మవారు భక్తుల పాలిట కల్పతరువు. ఇటువంటి అమ్మవారిని మనం పూజించే తరుణం మళ్ళీ ఆసన్నమైంది. ఈ 2024 సంవత్సరంలో మనకు వారాహి నవరాత్రులు శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం 6వ తారీఖు జూలై 2024 శనివారం నుండి ప్రారంభమై 15వ తారీఖు జూలై 2024 సోమవారంతో నవరాత్రులు ముగుస్తున్నాయి. నవరాత్రులలో మొదటి రోజు ఆషాఢ శుక్ల పాడ్యమి 6వ తారీఖు జూలై 2024 సంవత్సరం శనివారం నాడు వచ్చింది. ఎవరైతే కనుక ఈ నవరాత్రులలో కలశం, అఖండ దీపం పెట్టుకునే ఆనవాయితీ ఉన్నవారు ఉంటారో ఈ 6వ తారీఖు అంటే శనివారం రోజున స్థాపించుకోవాలి. ఈ రోజున నవదుర్గ రూపాల్లో పూజించేవారు అయితే కనుక శైలపుత్రి రూపంలోనూ, అష్టమాతృకా రూపంలో పూజించేవారు అయితే కనుక ఇంద్రాణీదేవి రూపంలో, వారాహీదేవి రూపంలో పూజించేవారు అయితే కనుక ఉన్మత్త వారాహీదేవిగా పూజించాలి. ఈ మొదటి రోజున అమ్మవారికి నైవేద్యంగా పాల పాయసం లేదా పాల పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. నవరాత్రులలో రెండవ రోజు ఆషాఢ శుక్ల విధియ 7వ తారీఖు జూలై 2024 సంవత్సరం ఆదివారం నాడు వచ్చింది. నవదుర్గలలో పూజించేవారు అయితే కనుక బ్రహ్మచారిణిగాను, అష్టమాతృకలు అయితే బ్రహ్మీదేవిగాను, వారాహీదేవి రూపం అయితే కనుక బృహద్ వారాహి రూపంలో పూజించాలి. ఈ రోజున నైవేద్యంగా కట్టు పొంగలిని లేదా పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి. నవరాత్రులలో 3వ రోజు ఆషాఢ శుక్ల తదియ 8వ తారీఖు జూలై 2024 సంవత్సరం సోమవారం నాడు వచ్చింది. నవదుర్గ రూపంలో అయితే చంద్రఘంటాదేవిగా, అష్టమాతృకల రూపంలో అయితే వైష్ణవీదేవిగాను, వారాహీదేవి రూపంలో అయితే స్వప్న వారాహి రూపంలో పూజించాలి. 3వ రోజున నైవేద్యంగా బెల్లం పాయసం లేదా కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. 4వ రోజు నవరాత్రులలో ఆషాఢ శుక్ల చవితి 9వ తారీఖు జూలై 2024 సంవత్సరం మంగళవారం నాడు వచ్చింది. నవదుర్గలలో అమ్మవారిని కూష్మాండదేవిగా, అష్టమాతృకా రూపంలో అయితే మహేశ్వరీదేవిగాను, వారాహి రూపంలో అయితే కిరాత వారాహి రూపంలో అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది. నైవేద్యంగా దద్దోజనాన్ని, అల్లం వేసిన గారెలను నైవేద్యంగా సమర్పించాలి. నవరాత్రులలో 5వ రోజు ఆషాఢ శుక్ల పంచమి 10వ తారీఖు జూలై 2024 సంవత్సరం బుధవారం నాడు వచ్చింది. నవదుర్గ రూపంలో అయితే అమ్మవారిని స్కందమాతగాను, అష్టమాతృకా రూపంలో అయితే కౌమారీదేవిగాను, వారాహి రూపంలో అయితే శ్వేత వారాహి రూపంగా అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది. నైవేద్యంగా పెసరపప్పు అన్నాన్ని లేదా దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. నవరాత్రులలో 6వ రోజు ఆషాఢ శుద్ధ షష్ఠి. ఇది 11వ తారీఖు జూలై 2024 సంవత్సరం గురువారం నాడు వచ్చింది.
నవదుర్గ రూపంలో అయితే కాత్యాయని దేవిగాను, అష్టమాతృకా రూపంలో అయితే కాళీ చాముండిగాను, వారాహి రూపంలో అయితే ధూమ్ర వారాహి రూపంలో అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది. ఈ రోజున నైవేద్యంగా పులిహోర లేదా కేసరిని నైవేద్యంగా సమర్పించాలి. వారాహి నవరాత్రులలో 7వ రోజు ఆషాఢ శుద్ధ సప్తమి. ఇది 12వ తారీఖు జూలై 2024 సంవత్సరం శుక్రవారం నాడు వచ్చింది. అమ్మవారిని నవదుర్గ రూపంలో అయితే కాళరాత్రిగాను, అష్టమాతృక రూపంలో అయితే శాకాంబరి దేవిగాను, వారాహి రూపం అయితే మహావారాహి దేవిగాను పూజించాల్సి ఉంటుంది. నైవేద్యంగా శాకాన్నం లేదా కదంబాన్ని ఈ రోజున అమ్మవారికి నివేదన చేయాలి. ఈరోజు అమ్మవారిని విశేషంగా రకరకాల కూరగాయలతో పళ్లతో పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. నవరాత్రులలో 8వ రోజు ఆషాఢ శుద్ధ అష్టమి. ఇది 13వ తారీఖు జూలై 2024 సంవత్సరం శనివారం నాడు వచ్చింది. నవదుర్గ రూపంలో అయితే మహాగౌరిగాను, అష్టమాతృకా రూపంలో అయితే వారాహీదేవిగాను, వారాహీదేవి రూపంలో అయితే వార్తాలి వారాహి రూపంలో అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది. నైవేద్యంగా చక్కెర పొంగలి లేదా బెల్లం అన్నాన్ని నివేదన చేయాలి. నవరాత్రులలో ఆఖరి రోజు 9వ రోజు ఆషాఢ శుక్ల నవమి. ఇది ఆదివారం, అంటే 14వ తారీఖు జూలై 2024 సంవత్సరం ఆదివారం నాడు వచ్చింది. అమ్మవారిని నవదుర్గ రూపంలో అయితే సిద్ధదాత్రిగాను, అష్టమాతృకా రూపంలో అయితే లలితా పరమేశ్వరీ దేవిగాను, వారాహి రూపం అయితే దండని వారాహి రూపంలో అమ్మవారిని పూజించాలి. 9వ రోజు నైవేద్యంగా పాయసాన్ని నివేదించాలి. ఈ రోజుతో నవరాత్రి పూజ సమాప్తం అవుతుంది. ఇందాక వివరించిన నైవేద్యాలు చేయలేము, సమయం లేదు అనుకున్న వాళ్ళు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పానకం, దానిమ్మ గింజలు, బూందీ లడ్డు, వీటిలో ఏదైనా సరే ఏది అందుబాటులో ఉంటే వాటిని తప్పనిసరిగా నివేదన చేయాలి. వారాహి అమ్మవారి పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే కనుక అమ్మవారిని రాత్రి దేవత అని కూడా అంటారు. ఈ అమ్మవారిని చీకటి పడిన తర్వాత ఆరాధిస్తే అమ్మవారు శీఘ్రంగా కరుణిస్తుంది. మరి అమ్మవారి పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే కనుక రాత్రి పూజ చేసుకునేవారు సూర్యాస్తమయం అయిన తర్వాత, అది కూడా రాత్రి 8:30 దాటిన తర్వాత పూజ చేసుకుంటే మంచిది. రాత్రి కుదరని వాళ్ళు ఉదయం, అంటే సూర్యోదయానికి పూర్వమే ఉదయమే పూజ చేసుకోవాలి. ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు 9 రోజులు కూడా నిర్వహించుకున్న తర్వాత ఉద్వాసన ఏ రోజు చెప్పాలి అంటే కనుక రాత్రిపూట పూజ నిర్వహించుకునేవారు 14వ తారీఖు జూలై 2024 సంవత్సరం ఆదివారం రోజున అమ్మవారికి పూజ నిర్వహించుకున్న తర్వాత ఉద్వాసన చెప్పుకోవాలి. కలశం పెట్టుకున్న వాళ్ళు కలశాన్ని, పూజాపీటను 3 సార్లు కదిలించి అమ్మవారికి తాంబూలమిచ్చి నవరాత్రి పూజను పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారికి అప్పుడు ఉద్వాసన చెప్పుకోవాలి. విన్నారు కదండి, ఈ 2024 సంవత్సరంలో మనకు ఆషాఢ వారాహి గుప్త నవరాత్రులు ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తున్నాయి అనే విషయాలన్నీ కూడా, అలాగే ఉద్వాసన ఏ రోజున పలకాలి అనే పూర్తి విషయాలన్నీ తెలుసుకున్నాం కదండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.